ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నిన్నైతే మనం అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకైతే పైకి వచ్చాం కదండి. అసలు వచ్చాక చాలా చాలా ఇబ్బంది అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అసలు రూమ్ దొరకలేదు. కనీసం లాకర్ కోసం ట్రై చేసిన లాకర్ కూడా దొరకలేదండి. కాకపోతే ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ వెనకమాలే కొత్తగా వెంకటాద్రి అనే కాంప్లెక్స్ కట్టిన ఉందండి, పెద్దది. ఆ కాంప్లెక్స్ లో అసలు ఎంత మంది వచ్చినా సరే ఉండొచ్చు ఫ్రెండ్స్. అది మొత్తం 3 ఫ్లోర్లు ఉందండి. అసలు దగ్గర దగ్గర ఒక 20 నుంచి 30 వేల మంది కూడా ఉండొచ్చు అండి దాంట్లో. ఇంకా చేసేది లేక రాత్రి మేము అక్కడే స్టే చేసామండి. తెల్లవారుజామున 3 గంటలు లేచి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్ కోసం వెళ్ళామండి. అక్కడ దగ్గర 2 గంటల తర్వాత మాకు రూమ్ అయితే దొరికింది. కరెక్ట్ గా 6:30కి మెసేజ్ అయితే వచ్చింది, రూమ్ అలాట్ అయినట్టు. నాకు అలాట్ అయిన రూమ్ అయితే ఇదేనండి. ఈ రూమ్ వచ్చి మనకి ఒక రోజుకి 100 రూపాయలు అయితే ఛార్జ్ చేశారండి. ప్లస్ 500 అయితే మనం డిపాజిట్ చేయాలి. ఇదంతా ఆన్లైన్ పేమెంట్ గానే మనం ఇక్కడైతే చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే తర్వాత మనం రూమ్ ఎక్వైర్ చేశాక ఆ అమౌంట్ అయితే మన అకౌంట్ లోకి అయితే క్రెడిట్ అవుతాయండి. రూమ్ అయితే చాలా బాగుందండి, చాలా నీట్ గా ఉంది. పెద్ద హాల్ అను 2 బెడ్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ వెంకటాద్రి నిలయం అని కొత్తగా కాంప్లెక్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్. ఈ కాంప్లెక్స్ అయితే చాలా చాలా పెద్దదండి. ఇది మొత్తం 5 ఫ్లోర్ అండి. పైకి వచ్చేపాటికి 3 ఫ్లోర్లు, కింద గ్రౌండ్ కి వచ్చేపాటికి 2 ఫ్లోర్లు అయితే ఉన్నాయండి. లాకర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ కాంప్లెక్స్ లో దగ్గర దగ్గర ఒక 20 నుంచి 30 వేల మంది అయితే ఒకేసారి ఉండొచ్చండి. కాంప్లెక్స్ లోనే కేశ ఖననశాల గాని, తర్వాత భోజనశాల గాని మొత్తం అన్ని దీంట్లోనే ఉన్నాయండి. అసలు మనం బయటికి వెళ్లే పని లేదు. ఒకసారి ఈ కాంప్లెక్స్ లోకి వస్తే మళ్ళీ మనం దర్శనానికి వెళ్ళడమేనండి. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ వాళ్ళు ఈ కాంప్లెక్స్ లో అన్ని ఏర్పాట్లు అయితే చేశారండి. వాష్రూమ్లు కానీ, కేశ ఖండనశాల కానీ చాలా హైజీనిక్ గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది కరెక్ట్ గా సిఆర్ఓ ఆఫీస్ కి బ్యాక్ సైడ్ నే ఉంటుందండి. మీరు ఎప్పుడైనా తిరుమలకు వస్తే రూమ్ దొరకకపోతే ఈ కాంప్లెక్స్ కి అయితే రండి ఫ్రెండ్స్. ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే మనం ఉండొచ్చు. ఇదేనండి ఆ కాంప్లెక్స్, వెంకటాద్రి నిలయం. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడే రూమ్ నుంచి అయితే బయటకు వచ్చామండి. ఫ్రెండ్స్, ఎదుగోండి మనకి ఎదురుగా కనబడితే సిఆర్ఓ ఆఫీసు. మనకి అక్కడ రూమ్స్ అయితే అక్కడే అవైలబుల్ గా ఉంటాయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం మనకి ఆన్లైన్ లో వివిధ రకాల సేవలు అయితే ఉంటాయి కదండి, శ్రీవారి సేవలు. ఆ సేవలను తిరుమలకు వచ్చే భక్తుల కోసం అవైలబుల్ గా ఉంచుతారండి. అవి ఒక లక్కీ ట్రిప్ ద్వారా అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5 దాకా తీసుకుంటారు. దానికి సంబంధించిన ఆఫీస్ కూడా అక్కడ సిఆర్ఓ ఆఫీస్ లోనే ఉంటుంది ఫ్రెండ్స్. మా దర్శనం అయితే నైట్ 9 గంటలకైతే వచ్చిందండి ఫ్రెండ్స్. ఇప్పుడు మేమైతే స్వామివారి పుష్కరిణికి అయితే వెళ్తున్నామండి. ఆ పక్కనే వరాహస్వామి టెంపుల్ కూడా ఉంటుందండి. వరాహస్వామి దర్శనం కూడా చేసుకుని వద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము వెంగమామ సత్రానికి అయితే వెళ్తున్నామండి. మా వాళ్ళకి బాగా ఆకలేస్తుందట. మార్నింగ్ అక్కడ టిఫిన్ అయితే ఉంటుందండి. నేను ఎప్పుడు తినలేదు టిఫిన్ అయితే. మధ్యాహ్నం అన్నదానం అయితే తిన్నాను కానీ టిఫిన్ ఎప్పుడు తినలేదండి. టిఫిన్ తిందామని అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ అక్కడికి. ఫ్రెండ్స్, ఇది మనకి ఉచిత లగేజ్ కౌంటర్ అండి. ఫ్రెండ్స్, మనం దర్శనానికి వెళ్ళినప్పుడు మనకి క్యూ లైన్ లో మనకి సెల్ ఫోన్స్, లగేజ్ తీసుకుంటారు కండి. అవి మొత్తం ఇక్కడికైతే వస్తాయండి. ఇక్కడైతే మనకి రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. ఇది వెంగమామ సత్రానికి పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్. వెంగమామ సత్రానికి అయితే వచ్చామండి. టిఫిన్ చేద్దాం వచ్చాం.
స్వామివారి ప్రసాదం అయితే చాలా బాగుందండి. ఇప్పుడైతే టిఫిన్ చేసి అయితే బయటకు వచ్చాం. ఇది తూర్పు మాడవీధి అండి. మనకి ఎదురుగా కనబడేది స్వామివారి పుష్కరిణి. ఫ్రెండ్స్, మనకి ఎదురుగా కనబడేది హయగ్రీవ స్వామివారి టెంపుల్ అయితే అక్కడ ఉందండి. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ తిరగగానే మనకి వరాహ స్వామివారి టెంపుల్ కూడా మనకైతే ఉంటుంది. మనకి ఇటు ఎదురుగా కనబడేది వరాహ స్వామివారి టెంపుల్ అండి. ఇప్పుడు ఈ హయగ్రీవ స్వామివారి దర్శనం చేసుకుని అయితే మనం వరాహ స్వామివారి టెంపుల్ కి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. హయగ్రీవ మందిరం అండి ఫ్రెండ్స్. చేద్దాం కెమెరా ఎలా ఉండదు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వరాహ స్వామివారి టెంపుల్ కి అయితే వెళ్తున్నామండి. ఫ్రెండ్స్, వరాహ స్వామివారి దర్శనానికి అయితే క్యూ లైన్ అయితే చాలా భారీగానే ఉందండి. భక్తుల రద్దీ అయితే ఎక్కువ ఉంది. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ వచ్చి మనకి కోనేరు పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్. స్వామివారి పుష్కరిణి పక్కనే ఉంటుందండి. ఇప్పుడు వరాహ స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వరాహ స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు స్వామివారి పుష్కరిణికి అయితే వెళ్దాం రండి. ఈ పక్కనే ఉంటుందండి. ఫ్రెండ్స్, మనం ఫైనల్ గా స్వామివారి పుష్కరిణికి అయితే వచ్చేసామండి. చూసారండి ఎంత సుందరంగా ఉందో పుష్కరిణి. 2 కళ్ళు సరిపోవట్లేదు ఫ్రెండ్స్ స్వామివారి పుష్కరిణి చూస్తుంటే. ఫ్రెండ్స్, మేము స్వామివారి మాడవీధుల్లో ఉన్న టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకొని ఆ పక్కనే ఉన్న స్వామివారి పుష్కరిణి కూడా చూసుకొని మళ్ళీ స్వామివారి అన్నప్రసాదానికి అయితే వచ్చేసామండి. దర్శనం అయితే అయిపోయింది. చాలా బాగా జరిగింది దర్శనం. స్వామివారి చాలా దగ్గరగా చూసాం. చాలా సంతోషం అనిపించింది. టికెట్ లేకపోయినా మేము దగ్గర వచ్చినందుకు నాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్. ఇప్పుడు లడ్డూలకి వెళ్తున్నాం, లడ్డూ కౌంటర్కి. ఫ్రెండ్స్, దర్శనం అయితే చాలా బాగా జరిగింది. తిరిగి మా వాళ్ళు పని అయిపోయింది అన్నమాట. స్వాంగలు పడుతున్నారు ఒకళ్ళు. ఇప్పుడు టైం 2 అయింది ఫ్రెండ్స్. మా దర్శనం అయితే 4 గంటలు అయిపోయింది, 12 గంటలు అయిపోయింది. కానీ ఈ ప్రసాదం తీసుకునే వాటికి 2 అవర్స్ పెట్టింది. జనం అయితే మామూలు లేరు. మీరు మాత్రం స్పెషల్ ఎంట్రీ దర్శనం కానీ కింద ఎస్ఎస్సి టోకెన్ కానీ ఉంటేనే రండి. మీరు కనుక ఫ్రీ దర్శనానికి సర్వదర్శనానికి వచ్చేస్తే మాత్రం మీకు 30 గంటలు పడుతుంది. మీ ఇష్టం. ఇంకా మేము లక్కీగా ఎస్ఎస్సి టోకెన్ తీసుకొని వచ్చాం కాబట్టి మాకు 4 గంటల దర్శనం అయిపోయింది అన్నమాట. మేము లైన్లో పాపం చాలామందిని అడిగాం. అందుకే 30 గంటలు, ఎవరైనా 30 గంటలు ఈజీగా చెప్తున్నారు. 30 కూడా చాలా బాగా అలసిపోయాడు ఫ్రెండ్స్. 30 కోసం లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వాడు ఇక్కడ నుంచి వీడియో రన్నింగ్ ఎప్పుడు అక్కడే ఉంటాడు అన్నమాట. వీడియోస్లో మంచి మంచి వీడియోస్ చేస్తాడు మా వాడు. కామెడీ టైమింగ్స్ బాగా చేస్తాడు అన్నమాట. డైలాగ్స్ బాగా చెప్తాడు. ఇక్కడ నుంచి మా వాడు లైన్లో పడతాడు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్ అండి. మరి ఒక మంచి వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.